కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు రేణుకా నగర్ వాసులు ఆందోళన చేశారు. తమ ఫ్లాట్ స్థలంలో మున్సిపల్ అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు బోర్డు ఎలా పెడతారని వారు ప్రశ్నించారు. అధికారులు పెట్టిన బోర్డుతో బాధితులు ఆందోళన చేశారు. కర్నూలు సమీపంలోని కొడుమూరు రోడ్డు వైపు నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 116లో 4 ఎకరాల భూమి ఉంది. సర్వే నెంబర్ భూమి 1985లో ఫ్లాట్లు వేసి విక్రయించారని, అప్పట్లో తాము కొనుగోలు చేశామని బాధితులు తెలిపారు. తమ ఫ్లాట్ల స్థలంలో ప్రస్తుతం నగరపాలక సంస్థ అధికారులు బోర్డు పెట్టారని వారు తెలిపారు. 11 సెంట్ల స్థలంలో 6 ఫ్లాట్లు ఉన్నాయని, వీటిని పార్కు స్థలంగా చూపించి 1986 సంవత్సరంలో అప్రూవల్ చేశారని బాధితులు తెలిపారు. తాము పేదవారమని, తమ స్థలం తామకే కావాలని బాధితులు కోరారు. మా అన్న స్థలం తీసుకున్నాడు సార్, కట్టం చేసి రూపాయి రాయి పాతలేదు, ఏం పాతలేదు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ స్థలం అంటే మేము ఎట్లా ఇస్తాం సార్? అన్ని ఇండ్లు కట్టుకున్నారు. ఇండ్లు కట్టుకున్నా ఎవరైనా నమ్ముతారా? నమ్మరా? అవి ఇట్లా పార్కింగ్ కానీ అన్ని చేపించుకున్నాం సార్. ఎంత స్థలము, ఎంత మంది ఉన్నాయి కదా? బాధపడితే మీ నంబర్లు ఉన్నాయా లేఅవుట్ ప్లాన్ లో? న్యాయం చేయాలా సార్? మాకు న్యాయం చేయేంత వరకు మేము నీటి నుంచి కదలేదే లేదు. మా మీడే కూర్చుంటాం. మా స్థలాలు మేము కొనుక్కున్నాం సార్. అంటే ఎల్పీ నెంబర్ రాకముందు రిజిస్టర్ అయిపోయినారు. ఎల్పీ నెంబర్ కాకముందు మాకు రిజిస్టర్ అయినారు. బోర్డు పెట్టినారా? 116 సార్, 116 సర్వే నంబర్ లో మొత్తం ఎంత ఉంది? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు. ఇది సర్వే నెంబర్ వచ్చేసి 116. దాంట్లో 1985 ల్యాండ్ కొన్న తర్వాత 1985లోనే ఫిబ్రవరిలో ప్లాట్లు అమ్మేసినారు సార్. మళ్ళీ 86లో ఎల్పీ నెంబర్ పోయినారు వాళ్ళు, ఎంచర్ వాళ్ళు పోయిన. ఆల్రెడీ మాకు రిజిస్టర్ అయిన తర్వాతనే వాళ్ళు రిజిస్టర్ ఎల్పీ నెంబర్ పోయినారు. కానీ ఆ ఎల్పీ నెంబర్ ప్రకారంగా మాకు రిజిస్టర్ చేయలేదు. మా ప్లాన్ ప్రకారంగానే రిజిస్టర్ అయినాయి. 1985లో ఏవైతే రిజిస్టర్ అయినావో దాని ప్రకారమే రిజిస్టర్ అయినా. మాకు 1986కి ఎల్పీ నెంబర్ పోయినారు, కానీ వాళ్ళ మున్సిపల్ ఆఫీస్లో ప్లాన్ ఎక్కించినారు, కానీ మా ప్లాన్ ఎక్కువేయలేదు. కానీ మిగతా వాళ్ళకి అందరికీ మా ప్లాన్ లేఅవుట్ ప్రకారమే అందరికి ఇల్లు ఉండేవి. కానీ వాళ్ళకి 1986 లేఅవుటే కావాలంటున్నారు, కానీ ఫీల్డ్లో ఉండేది 1985లో ఫీల్డ్లో ఉండరు. ఇప్పుడు ఎంత మంది ప్లాట్లకు సంబంధించి బోర్డు పెట్టినారు వీళ్ళు? మొత్తం 6 ప్లాట్లు. మాకైతే ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేదు, నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా కూడా బోర్డు తెచ్చి పోతున్నారు సార్. అధికారులకు వందనాలు, నమస్కారాలు. మేము పేదలము. మా స్థలాల్లో బోర్డు వేసినారు, మాకు తెలియదు. మాకి న్యాయం చేయాలా? మేము కష్టం చేసి రూపాయికి రూపాయి కూడి పెట్టుకొని మా మంగళసూత్రాలు కూడా కుదిపెట్టుకొని మేము స్థలాలు తీసుకుంటే మున్సిపాలిటీ ఒక ఫోన్ చేయలేదు, మాకు నంబర్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు సార్. మాకు చెప్పకుండా బోర్డు పాతున్నారు. అన్ని మంది అందరూ కూడా ఆఫీసర్లు కూడా ఇండ్లు ఉండే కూడా వాళ్ళు కూడా ఒక టచ్ కూడా చేయలేదు. వాళ్ళు చేయకుండానే మా స్థలాల్లో మాకు బోర్డు పాతి మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. మాకు న్యాయం చేయాలి, న్యాయం కావాలి సార్. మా తరఫున సార్ రావాలి, మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయకుండా ఈడే ధర్నా చేస్తాం, ఈడే వస్తాం, ఈడే బతుకుతాం. మాకు చేసేంత వరకు మేము ఇడిచేద్దాం లేదు సార్. గవర్నమెంట్ వాళ్ళు మాకు చెప్పకుండా బోర్డు పాతున్నారు. 10 మంది ఇండ్లు ఉండేదేమి, మా స్థలాల్లో బోర్డు పాతేదేమి. మాకు సార్ వచ్చి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అదే సార్ మాకు కావాల్సింది. అన్ని కడుతున్నాం సార్, అన్ని చేసినాం సార్. మాకు తెలియకుండా అన్ని కట్టాం సార్. ఇది కాకుండా మాకు అన్ని కట్టాం సార్. అన్ని కట్టుకుంటేనే మాది కోడమూరు జిల్లా కర్నూలు సిటీలో మేము కూలి పని చేసుకొని బతకాలని రూపాయికి రూపాయి కూడి పెట్టుకొని మేము కట్టం చేసి డబ్బులు సార్. మాకు ఇట్లా మోసాలు చేస్తాదంటే మేము స్థలాలు తీసుకుంటున్నాం సార్. కమిషన్ గారు సార్ మాకు న్యాయం చేయాలని మేము వచ్చినాం సార్. మాకు సార్ కాడ